దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కుర్చీ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖము మీకు మరుగు పరిచెను గనుక ఆయన ఆలకింపకయున్నాడు. దేవుని నామానికి మహిమ. ఈ ఉదయకాలమున మీరందరూ కూడా ఒకవేళ దేవుడు నా ప్రార్థనను వినడం లేదు, ఆయన నాకు సహాయం చేయడం లేదు, నేను ఎన్నిసార్లు మొరపెట్టినా దేవుడు నాకు ఉత్తరం ఇవ్వడం లేదు, నాకు ఏ సహాయం ఆయన దగ్గర నుండి లేదు అని బాధపడుతున్న మీతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురుచుగా లేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు, ఆయన హస్తము కురుచుగా లేదు, ఆయన ఎల్లవేళలా ధారాళముగా ఇచ్చే సహాయము చేసే దేవుడు. కానీ దీనికి కారణం, ఆయన చేయకుండా ఉండడానికి కారణం ఏమంటే మన దోషములు దేవునికి మనకు అడ్డముగా ఉన్నాయి, మన పాపములు మనకు దేవునికి అడ్డముగా ఉన్నాయి. కాబట్టి ఆయన ముఖమును మనము చూడలేకున్నాం, ఆయనతో తన ముఖమును మరుగుపరుచుకొని ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున ఒకవేళ నీ పాపములు నీకు దేవునికి అడ్డంగా ఉన్నాయేమో, నీ ప్రార్థనకు ఆటంకంగా ఉన్నాయేమో, నీ పాపము ద్వారా ఒకవేళ దేవుని దగ్గర నుంచి నీ సమాధానమును పొందుకోలేకపోతుంటున్నావేమో, దేవుని సహాయమును అందుకోలేకపోతుంటున్నావేమో, ఈ ఉదయకాలమున దేవుని క్షమించమడుగుదాం. రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తము కుర్చీగా లేదు కదా, విననేరకుండానట్లు ఆయన చెవులు మందముగా లేవు. అన్నిటినీ చేయగలిగిన దేవుని మనం కలిగి ఉంటున్నాం. సహాయము చేయవాడు ఆయనే, దీవించేవాడు ఆయనే. ఇదిగో ఈ ఉదయకాలమున దేవా, నా పాపములను క్షమించు, మన్నించు, నీ రక్తంతో నన్ను కడుగని అడిగినప్పుడు ఆయన మన పాపములను క్షమించే దేవుడు. క్షమించినప్పుడు మనం ఆయనతో మొరపెట్టినప్పుడు రాజు మనకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దిగులు పడకుండా, నా దేవుడు నన్ను చేయి వదిలేస్తాడు అనుకోకుండా, నీ యొక్క తప్పులను దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని వైపు తిరిగి చూడు. దేవుడు నువ్వే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను బయటికి రక్షించగలిగిన దేవుడు. ఆయన నీ ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు, నీ మనవిని ఆలకించి నీ కోరికలను సిద్ధింప చేసే దేవుడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.